ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు తిరుమల లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడారా? అది నిజంగా సాధ్యమయ్యే పనేనా? అసలు ఈ ఆరోపణకు బీజం ఎక్కడ పడింది? తిరుమలకు జరిగే నెయ్యి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసింది? వీటిని పరిశీలిస్తే అసలు విషయం ఏంటి అన్నది అర్థమవుతుంది. గత 50 ఏళ్లుగా టీటీడీకి నెయ్యిని కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు ఈ నెయ్యిని సరఫరా చేస్తూ వస్తోంది. టీటీడీకి ప్రస్తుతం రోజుకు 10 నుంచి 14 టన్నుల నెయ్యి అవసరం అవుతోంది. నందిని బ్రాండ్ పేరుతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఈ నెయ్యిని 50 ఏళ్లుగా సరఫరా చేస్తూ వచ్చింది. అయితే 2021లో అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పోటీతత్వం పెంచి నెయ్యి సరఫరాలో పోటీతత్వం పెంచడం ద్వారా తక్కువ ధరకే నెయ్యిని పొందడం ద్వారా డబ్బులు ఆదా చేయాలన్న ఉద్దేశంతో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు 2021లో. ఆ టెండర్లలో పాల్గొన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ కూడా L3గా నిలిచింది. అంటే పోటీలో నిలబడలేకపోయింది. అయినప్పటికీ కూడా L1, L2గా వచ్చిన కంపెనీలను ఒప్పించి తిరుమలకు సరఫరా అయ్యే మొత్తం నెయ్యిలో 20% నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తన నందిని బ్రాండ్ ద్వారానే ఇచ్చేలాగా చేయగలిగారు. అది కొద్ది కాలం నడిచింది. అయితే ఆ తర్వాత పూర్తిగా నెయ్యి సరఫరా నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ పూర్తిగా తప్పుకుంది. టీటీడీ చెబుతున్న ధరకు తాము నెయ్యిని సరఫరా చేయలేమంటూ ఆ తర్వాత టెండర్ల ప్రక్రియలో పాల్గొనడం కూడా మానేసింది. 50 ఏళ్లుగా నెయ్యిని సరఫరా చేస్తున్న సంస్థ అలా తప్పుకోవడంపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ అధ్యక్షుడు భీమా నాయక్ ఆంగ్ల పత్రికల వద్ద కూడా స్పందించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్న దానిపైన. తాము నాణ్యతలో రాజీ పడబోము, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నాణ్యతలో రాజీ పడబోము, దాంతోపాటు పాల సేకరణ ధర పెరుగుతూ వస్తోంది, అందుకే తాము అధిక ధర అడిగాము, టెండర్లో కూడా అదే కోట్ చేశాము, కానీ ఆ సంస్థలు మిగిలిన సంస్థలు పోటీ ఇస్తున్న సంస్థలు తక్కువ ధరకే నెయ్యి ఇస్తామని ముందుకు వచ్చాయి. అయితే ఆ రోజు నాయక్ చెప్పింది, ఏ సంస్థ అయినా తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వస్తే తప్పనిసరిగా వాళ్ళు నాణ్యతలో రాజీ పడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే అంటూ కూడా ఆ రోజు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమా నాయక్ వ్యాఖ్యానించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుండి సరఫరా అవుతున్న నెయ్యి అత్యంత నాణ్యమైనది కాబట్టి, ఆవు నెయ్యి కాబట్టే తిరుమల లడ్డూలకు ఆ స్థాయిలో రుచి కూడా దక్కుతోందని కూడా ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. సో అలా 2023 నుంచి ఇక కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఈ నందిని నెయ్యి రావడం అన్నది ఆగిపోయింది. ఆ తర్వాత తిరుమలకు ఈ నెయ్యి సరఫరాను ఉత్తరాది సంస్థలు దక్కించుకున్నాయి. అందులో ఆల్ఫా సంస్థ ప్రధానమైనది. ఈ ఆల్ఫా సంస్థే నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా తిరుమల సరఫరా అవుతున్న నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని ఆరోపించిన నేపథ్యంలోనే గతంలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా పనిచేసిన ఓవి రమణ మీడియా ముందుకు వచ్చి మరికొన్ని అంశాలు చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ ఆల్ఫా సంస్థ ఎలాంటి నెయ్యిని సరఫరా చేస్తుంది అన్న దానిపైన ఆయన కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు కావాల్సిన ఆ స్థాయిలో నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం కొన్ని సంస్థలకు మాత్రమే ఉంది. అందులో ఒకటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కాగా తమిళనాడులోని కొన్ని సంస్థలు ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఆవు నెయ్యి దొరుకుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ తిరుమలకు సప్లై చేసేంత స్థాయిలో ఆవు నెయ్యి లేదు. పంజాబ్లో కూడా ఆవు నెయ్యి భారీగా దొరుకుతుంది, కానీ చాలా దూరం కాబట్టి ఆ సంస్థలు సరఫరాకు ముందుకు రావు. కాబట్టి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ ద్వారా నెయ్యిని తీసుకోవడం అన్నది అత్యుత్తమమైనది. కానీ ధర్మారెడ్డి మొత్తం వ్యవహారాన్ని అడ్డం తిప్పేశారు. టెండర్లను పిలిచి ఆల్ఫా సంస్థను ఆహ్వానించారు. ఆ సంస్థకు అంత శక్తి ఉందా, ఆ స్థాయిలో నెయ్యిని నిత్యం సరఫరా చేసే సామర్థ్యం ఉందా అన్నది కూడా చూసుకోలేదు. నిజానికి టెండర్ల నిబంధనలలోనే తిరుమలకు నెయ్యిని సప్లై చేసే సంస్థకు భారీగా పాలు సేకరించే సామర్థ్యం, ఆ పాలను తీసుకొని వచ్చి ప్రాసెస్ చేసి నెయ్యిగా మార్చే ప్రత్యేకమైన యంత్రాంగం, వ్యవస్థ మొత్తం ఉండాలని ఉంటుంది. కానీ ధర్మారెడ్డి అవేవి పట్టించుకోకుండా ఆల్ఫా సంస్థకు పని అప్పగించేశారు. ఈ ఆల్ఫా సంస్థ ఆ స్థాయిలో ఆవు నెయ్యిని సరఫరా చేయలేక విదేశాల నుంచి బటర్ ఆయిల్ని దిగుమతి చేసుకుంది అని ఓవి రమణ ఆరోపిస్తూ ఉన్నారు. బటర్ ఆయిల్ అంటే వెన్న. విదేశాల నుంచి వెన్నను దిగుమతి చేసుకున్నారు.
ఆ వెన్న అన్నది ఆవులకు సంబంధించినదా గేదెలకు సంబంధించినదా అన్నది కూడా నిర్ధారించే పరిస్థితి లేదు ఆల్ఫా సంస్థ వద్ద. సాధారణంగా ఆవు నెయ్యి కాస్త పసుపు రంగులో ఉంటుంది. అలా నమ్మించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి నెయ్యిగా మార్చి దాంట్లో ఆవు నెయ్యిలాగా అనిపించేలా పసుపు కలర్ వచ్చేలాగా కలర్లు కలిపి మరీ సప్లై చేశారు అని ఓవి రమణ ఆరోపిస్తూ ఉన్నారు. దాని కారణంగానే తిరుమల లడ్డూలో నాణ్యత తగ్గిపోయింది, రుచి తగ్గిపోయింది. అసలు ఆల్ఫా సంస్థ సరఫరా చేస్తున్నది ఆవు నెయ్య, గేదె సంబంధించిన నెయ్య లేకుంటే మరేంటా అన్నది అంతు చిక్కడం లేదు. విదేశాల నుంచి బటర్ ఆయిల్ని దిగుమతి చేసుకొని ఈ మొత్తం వ్యవహారం నడిపారు అని ఓవి రమణ చెప్తున్నారు. ఈ ఆల్ఫా సంస్థ కేజీ నెయ్యిని కేవలం 424 రూపాయలకే తిరుపతి దేవస్థానానికి ఇస్తామంటూ టెండర్లో చెప్పింది, ఒప్పందం చేసుకుంది. అయితే ఈ పరిణామాలపైన, ఈ ఆరోపణలపైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చెప్తూ ఉన్నారు, ప్రసాదానికి నెయ్యిని 2 రకాలుగా వాడతారు. ఒకటి ప్రత్యేకంగా శ్రీవారి అంటే స్వామివారికి సమర్పించే నైవేద్యం కోసం, స్వామివారికి సమర్పించే నైవేద్యం తయారీ కోసం వాడే నెయ్యిని తాము ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి రోజు డోనర్ల సాయంతో తెప్పిస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఆ నైవేద్యానికి ఉపయోగించే నెయ్యిని, అది కూడా నాటి ఆవుల నుంచి వచ్చిన నెయ్యినే వాడుతూ ఉన్నాం, స్వామివారికి అదే వాడుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా కొద్ది రోజులుగా తమ ప్రయత్నాల తర్వాత రాజస్థాన్ నుంచి ఆ ఆవుల్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒక గోశాలని కూడా ఏర్పాటు చేసి ఆ ఆవుల నుంచి వచ్చిన నెయ్యిని మాత్రమే శ్రీవారి నైవేద్యానికి అంటే స్వామి ప్రసాదానికి నైవేద్యానికి వాడుతున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇక స్వామివారి భక్తులకు అందించే లడ్డూల తయారీకి సంబంధించిన నెయ్యిలో కూడా ఎక్కడా తాము రాజీ పడలేదు, చాలా బెటర్గానే చేశాం. గతంలో ఉన్న ల్యాబ్ని మరింత ఆధునీకరించి మరీ నిత్యం పరీక్షలు చేశాం. తాను చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ నిత్యం జరుగుతున్న పరీక్షల కారణంగానే 10 సార్లు కాస్త నాణ్యత లేని నెయ్యి వస్తే ఆ 10 ట్యాంకర్లను వెనక్కు పంపించామని కూడా వైవి సుబ్బారెడ్డి మీడియా సమక్షంలోనే చెప్పారు. ఒకటి ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు, కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి, ఇది క్వాలిటీ బాగాలేక. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారే కానీ అది నిర్ధారించే పరిస్థితి లేదు. అలా జరిగి ఉండకపోవచ్చు కూడా. కాకపోతే ఏమి జరిగి ఉండవచ్చు అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అన్నది ప్రభుత్వ సంస్థ కాబట్టి 50 ఏళ్ల పాటు ఎలాంటి రాజీ పడకుండా, కకృతి పడకుండా స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పోటీ పెంచి తక్కువ ధరకే నెయ్యిని తీసుకోవాలి అన్న ప్రయత్నంతో ధర్మారెడ్డి చేసిన ప్రయత్నం కారణంగా ఈ ఉత్తరాదికి సంబంధించిన ఆల్ఫా లాంటి సంస్థలు వచ్చేసాయి. మరి ఆ సంస్థలు ఈ స్థాయిలో రోజు తిరుమలకు నెయ్యిని సప్లై చేసే సామర్థ్యం లేక కొద్ది రోజుల క్రితం టీటీడీ పరిశీలనలో కూడా తేలింది ఏంటి, వనస్పతి అంటే డాల్డాను కలిపారు అని కూడా ఒక నిర్ధారణ అయింది. సో పూర్తి స్థాయిలో ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సప్లై చేసే పరిస్థితి లేక ఈ వనస్పతి డాల్డా లాంటివి ఏమన్నా కలిపారా, లేదంటే ఆవు నెయ్యి గేదె నెయ్యి 2 కలిపి చేశారా, ఇక్కడి వరకు మాత్రం జరిగి ఉండవచ్చు. ఓవి రమణ టీటీడీ మాజీ మెంబర్ చెప్తున్నది కూడా అదే. ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ని దిగుమతి చేసుకుంది, అది గేదెలదా ఆవులదా ఇంకేంటన్నది కూడా తెలియదు అంటున్నారు. కాబట్టి జరిగి ఉంటే ఆవు నెయ్యి బదులు గేదెల నెయ్యి అయినా సప్లై అయి ఉండాలి, క్వాలిటీలో రాజీ పడి ఉండాలి, ఇంకా లేదంటే ఈ వనస్పతి లాంటివి కలిసి ఉండాలి. నిజానికైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ, వీలైనంత వరకు లాభాలు తగ్గించుకొనైనా సరే టీటీడీకి నెయ్యిని సప్లై చేయాలని భావిస్తుంది. పైగా 50 ఏళ్ల నుంచి సప్లై చేస్తుంది ఆ సంస్థ. అలాంటి సంస్థ ఇవ్వలేని ధరకి, అతి తక్కువ ధరకే మేము నెయ్యిని సప్లై చేస్తామని ఈ ఆల్ఫా సంస్థలు వచ్చాయి అంటే టీటీడీ అధికారులు, అప్పుడు ఈవో ధర్మారెడ్డి కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఆలోచించుకొని ఉండాల్సింది. మనం కేవలం ధర తగ్గించుకుంటే సరిపోతుందా, తప్పనిసరిగా నాణ్యమైన నెయ్యినే మనం తీసుకోవాలా అన్న ఏది ప్రయారిటీ అన్నది వాళ్ళు ఒకసారి నిర్ధారించుకొని ఉంటే సరిపోయేది. సో ఇంత ఆరోపణలు వచ్చాయి, ఇంత జరిగాయి కాబట్టి ఇప్పుడు చేయాల్సింది తక్షణం ఇప్పుడు ఏవైతే నెయ్యిని సప్లై చేస్తున్నాయో ఆ సంస్థల్ని తప్పించాలి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 50 ఏళ్ళుగా చేస్తోంది. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి లాభాల కోసం మరీ ఎక్కువగా కకృతి పడే పరిస్థితులు ఉండవు కాబట్టి
అలాంటి రిపీటెడ్గా కాస్త నిజాయితీగా ఉంటాయి అన్న సంస్థలకే తిరిగి ఈ నెయ్యి సప్లై కాంట్రాక్టును పనిని అప్పగిస్తే భక్తుల్లో అనేక అపోహలకి ఇక తావు ఉండకుండా పోతుంది. కాకపోతే ఇప్పటికీ కూడా ఉత్తరాదికి సంబంధించిన సంస్థలే నెయ్యి సప్లై చేస్తున్నాయి. దాని మీద మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంకా మాట్లాడలేం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయనే ఇంత పెద్ద స్థాయిలో ఇంత భయంకరమైన స్టేట్మెంట్, దిగ్భ్రాంతి కలిగించే స్టేట్మెంట్ ఇచ్చేసి అందరినీ ఒక్కసారిగా గందరగోళానికి గురి చేసిన నేపథ్యంలో ఇక ఈ అపోహలకి తావే ఉండకుండా ప్రస్తుతం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.